ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి శతకోటి ప్రణామాలు, స్వర్ణమాల పత్రి గారికి వందనాలు తెలియజేసుకుందాం. ఇక్కడ వచ్చిన ఆత్మ బంధువులకి అందరికీ నా యొక్క నమస్కారములు. జేకే భారవి గారు వారి ఆధ్వర్యంలో పుట్టినరోజు జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ధ్యానంలో 2003లో మేము ఫస్ట్ టైం సంక్రాంతి పండుగ రోజు ధ్యానంలో రావడం జరిగింది. సంక్రాంతి పండుగ రోజు ఎవరో ఒక గురువు వస్తున్నాడు కార్ఖానా వాసవి నగర్లో. అంటే అయ్యో సంక్రాంతి పండుగ ఉంది, ఈరోజు గురువు ఏంటి ఎందుకు అంటాం కదా. గురువు అంటే మనకు చాలా బద్ధకం. గురువు దగ్గర పోవాలి, ఆయన చెప్పినట్టు వినాలి, ఆయనకు దక్షిణ ఇవ్వాలా, ఇవన్నీ అనుకుంటాం ముందే ఫాస్ట్గా. ఎందుకు ఈ సంక్రాంతి పండుగ రోజు ఎంజాయ్ చేద్దాము, గురువు ఎందుకు అంటే లేలే ఒక గురువు వస్తున్నాడు, మనం దగ్గరికి వెళ్ళి హాయిగా ఆ గురువు దర్శనం చేసుకుంటే ఎంతో మంచిగా జ్ఞానాన్ని, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటే వద్దులే శ్వాస మీద ధ్యాస పక్కింటి ఆమె చేస్తుంది 10 ఏళ్ళ నుంచి, ఒక 5-6 నెలల నుంచి చేస్తుంది, చూస్తున్నా కామ్గా కూర్చుంటుంది అంతే అన్న. లేదు శ్వాస మీద ధ్యాస అంటే ఒక మా ఫ్రెండు ఐటీఓ శ్రీనివాస్ సార్ చెప్పాడు, వెళ్దాం పదా అంటే సరేలే ఎందుకు పోదామని మా అత్తగారికి చెప్పేసి ఆ రోజు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళే వరకు ఒక 300 మంది వాసవి నగర్లో కూర్చున్నారు. ఇలా 100 మంది ఇలా జెంట్స్ లేడీస్ కూర్చున్నారు. అక్కడ కూర్చున్నాము. అంతకుముందే మేము రామకృష్ణ మఠలో 10 సంవత్సరాలుగా మంత్లీ వన్స్ అక్కడ గురు సేవ చేసుకునే వాళ్ళము. మన సెకండ్ సాటర్డే ఒక 10 ఇయర్స్ అట్లా ఉన్నాము. ఏదో శాంతిగా ఎక్కడ గురువులు ఉంటే అక్కడ ప్రవచనాలు వినుకుంటూ కూర్చునే వాళ్ళం. పూజలు మామూలుగానే చేసేదాన్ని. ఇక అలా చేస్తుంటే ఈ పత్రిజీ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ కూర్చున్నాము. అలా వచ్చి ఆయన సెకండ్ ఇస్తాడు, ఓహో ఈయన గురువులాగా ఉన్నాడా అంటే ఊకో ఫస్ట్ చూసినాకలు మాట్లాడాలి సరే అని అలా కూర్చున్నాము. ఇలా కూర్చొని 100 మంది లేడీస్ జెంట్స్ కూర్చున్నారు. గంట సేపు ధ్యానం చేయించాడు. ఆ గంటలో మర్చిపోయి నేను ఇక్కడ ఉన్నానా లేదా, ఇది భ్రమనా అనుకున్నాను. సరేలే ఓకే, ధ్యానం అంతా అయిపోయింది. ఏంటి విషయం ఏంటి అంటే నేను ఇక్కడ లేను అంటాడు సారు. ఇక్కడ నేను పీస్ఫుల్గా ఉంది నాకు, నువ్వు ఇక్కడ లేకపోతే ఎక్కడ పోతావు ఏంటి అంటే లేదు ఇక్కడ లేదు, నాది మొత్తం గాలిలో తిరుగుతుంది, నేనంత బాడీ అంటే గాలిలో బాడీ ఎందుకు తిరుగుతుంది అంటే ఆత్మ ఉంది అని తెలుసు కానీ మనం పట్టించుకోలేము. ఇది ఏంటి అది తెలుసుకోవాలి అని ఆ తపన. ఇంటికి వెళ్ళి తలుపు మూసుకొని ధ్యానసుధ క్యాసెట్ రిలీజ్ చేసి ఆ రోజు సారీలా అని ఆ క్యాసెట్ ఇచ్చాడు. ఆ క్యాసెట్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఆ క్యాసెట్ పెట్టుకోవడము, వినడము, ఇదే పనిగా ఇద్దరం. ఆయన వింటుండే, ఆయనతో పాటు ఏందో ఈ గురువు చూద్దాము, ఈ గురువు ఇంత మంచి మొదటిలో ఒక్క సిట్టింగ్లో ఇంత మంచి శ్వాస మీద ధ్యాస, అక్కడ ₹1 ఖర్చు లేదు, అందరికీ ఒకటే శ్వాస మీద ధ్యాస. నిజమే, శ్వాస ఉంటే ఉన్నాం, శ్వాస లేకపోతే మనం లేము. కాబట్టి ఇదేందో చూద్దామని ఒక 40 రోజులు ఓ రోజు కూర్చుంటున్నాడు. అమ్మో ఇది నాకు ఇలా అవుతుంది అంటే ఇది నిజమా కాదా, శ్రీనివాస్ సార్ దగ్గరికి వెళ్దాం, ఆయన దగ్గరికి ఇది నిజమా అంటే నిజమే బాబు, పత్రి గారి దగ్గరికి వెళ్దాం, సార్ దగ్గర తీసుకెళ్ళి ఆ డౌట్ క్లియర్ చేయడం. అలా అన్ని పనులు పక్కన పెట్టి 40 రోజులు 40 అనుభవాలతోటి పుస్తకం రాసి అలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చక్కగా ధ్యానం చేసుకుంటూ ధ్యానం సెంటర్లు ఇంట్లో పెడుతూ గార్డెన్లో అక్కడ మా పిల్లల్ని మా అత్తగారు అలా ధ్యానం చేస్తూ ఎంతో అస్తమా ప్రాబ్లం ఉండేది. మేడం ఇందాక చెప్పాడు చిన్ని శిశువు అని పాట పాడింది, అదొకటి నేను చెప్పాలనుకుంటున్నా. చిన్నప్పుడు మా అత్తగారు మామగారు లేరు, అత్తగారు ఈయన 5 సంవత్సరాల లోపల నాన్నగారు చనిపోయారు. 4 పిల్లల్ని పెంచుతుంటే చిన్న బాబు 9 నెలల బాబు చనిపోయిందట. ఇలా పెట్టుకుంటే ఇట్లా కాయగూరలు అమ్మేది అత్తగారు. ఆ కాయగూరలన్నీ సర్ది ఈయన మా స్కూల్కి వెళ్ళేవాడట. ఒక అతను వచ్చి ఏంటి ఆ బాబుకు పాలిస్తున్నావు, వీడిని అక్కడ అంతా చదివిస్తున్నావు, వీడే మహాయోగి అవుతాడు,
వాడు కాదు అని చెప్పింది. ఆ మాట విని మా అత్తయ్య, ఏంది ఇది యోగి యోగి అంటే వీడు కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాడు, ఆ గురువు ఏందో చెప్పిండు, ఈయన ఆ గురువు చుట్టూ తిరుగుతున్నాడు, ఇది ఏంది ఇట్లా తిరుగుతున్నాడు అంటే, ఊకో నీకు తెలియదు, శ్వాస మీద చేసి పెడితే నువ్వు కూడా కూర్చో అంటే ఆమె కూడా అలా కూర్చునేది. అస్తమా ప్రాబ్లం అంతా పోడగొట్టుకుంది ఆమె మొత్తం ఒక 30 డేస్లో. లేకపోతే ఒక 2 రోజులకి హాస్పిటల్కి వెళ్ళేది. 2 ఇంజక్షన్లు ఇవి నాకు అనేది డాక్టర్లని. ఒక ఇంజక్షన్తో పని లేదు. ఆయన చెప్పినట్టు 2 ఇంజక్షన్, డాక్టర్లు కూడా బోకసే అని అర్థమైంది. ఇక్కడ ధ్యానం అంటే ఇంత ఈజీగా ఉందేమి అని. అది ఆమె అట్లా కూర్చుంటే ఇంట్లో అంత వైబ్రేషన్స్ అన్నీ మంచి ఆనందమయం జీవితాన్ని గడపడం మొదలుపెట్టాము. ఇది సత్యం, ఇది శ్వాస మీద ధ్యాస. ఇంకా ఏ గురువులు చెప్పినా కూడా అన్ని పూజలు పునస్కారాలు ఎన్నో యాగాలు హోమాలు అలసటతోటి నీరసమైపోతుంది. ఇది హాయిగా ఉందని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యానం చేస్తూ హ్యాపీగా గడుపుతుంటూ వచ్చిన వాళ్ళకి చూయించుకుంటూ యాదగిరి గుట్ట పోయి అక్కడ పిరమిడ్ కట్టాలి. బాబా ఏంటి యాదగిరి గుట్ట పిరమిడ్ అంటున్నాడు, పరిశుభ్ర శాకాహార ధ్యాన యోగ గ్రామము అని ఆయన హస్తాల మీదుగా రాసిచ్చాడు. ఎందుకు యాదగిరి గుట్ట మనల్ని పెట్టాడు సారు అంటే, ఆ శంకుస్థాపన రోజు వచ్చి పరిశుభ్ర ధ్యాన యోగ గ్రామం అని పెట్టాలని బోర్డు రాశాడు. ఏంటి ఇలా రాశాడు, ధ్యాన యోగ గ్రామం చేయగలుగుతామా? పత్రిసారు సంకల్పం అన్నాడు కదా, సంకల్పం పెట్టొచ్చులే అనుకున్నాం. సంకల్పం ఉంటే ఆయన్నే చూసుకుంటాడు వెనక, ఆయన ముందు మనం నిలబెడతాడు అంతే, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఓకే టెంకాయ కొట్టి ఆ రోజు బోర్డు బాతి వెళ్ళాడు. చాలా ఇబ్బంది అవుతుంది. ఆ గ్రామం పెట్టి కొన్ని ప్లాట్లు సేల్ చేసి అక్కడ ఇది గుడి కట్టడం జరిగింది. ఒకరోజు చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇబ్బంది అవుతుంటే పత్రికారిని ఈసారి పత్రిసారిని పిలిచిస్తే సంకల్ప ధ్యానం అన్నాడు కదా, ఆయన చేస్తే అందరు ఆయన ఆధ్వర్యంలో చేస్తే చాలా వైబ్రేషన్స్ ఉంటాయి. ఒక 500 మంది టెంపుల్ నిండా మనుషులు కూర్చున్నాయి. మా చెల్లె రాజకీయంలో తిరుగుతుంటుంది. ఈమె ద్వారా ఇక్కడ కేసీఆర్ రావాలే, రాజు వస్తే అక్కడ దేశం బాగుపడుతుందా, డెవలప్ అవుతుంది కదా అంటే ఏం స్వార్థమా అని తల మీద కొట్టాడు. అంటే ఇక్కడ కేసీఆర్ వస్తే యాదగిరిగుట్ట బాగుపడుతుంది అని, బాగు చేస్తాడంటే ఇది స్వార్థమా అని కొట్టాడు. ఓహో కొడుతున్నాడు, సరే హ్యాపీ. 4వ రోజు కేసీఆర్ అనౌన్స్మెంటు, యాదగిరిగుట్ట డెవలప్ చేయడానికి వస్తున్నాడు. సంకల్పం అంటే ఎలా ఉంటుందని పత్రికారు సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా మీరు ధ్యానం 1:40 వాయించుకుంటా గట్టిగా కోపంతో కొట్టాడు. మాకేమో అవుతుందని నమ్మకం. 4వ రోజు అలా వచ్చేసరికి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా అయ్యింది అంటే, ఆహా అలా అయిందా, అన్నీ వింటాడు, ఊపుతాడు, మన చేయిస్తుంటాడు, వెనక ఉంటాడు అన్నీ. అలా పత్రిసార్ తోటి ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎన్నో చెప్తారు. మరి ఈజీగా మెథడ్ శ్వాస మీద చేస్తాను సింపుల్గా చెప్పే గురువు మన మధ్యలో వచ్చి నడుచుకుంటూ మన పక్కన కూర్చొని చెప్పే వ్యక్తి ఎవరు లేరు. మరి ఇంత మంచి గురువుని మనము వచ్చినందుకు చాలా అదృష్టము. మరి వేల కృతజ్ఞతలు. ధ్యానమతడి ప్రాణము, బౌద్ధమతడి మార్గము, శ్వాస అతడి జీవము, ధ్యాస అతడి గమ్యము, అతడే మైత్రేయ బుద్ధుడు, స్థితిని మార్చిన వైద్యుడు, అతడే బ్రహ్మశ్రీ పత్రిజీ, పత్రిజీ పత్రిజీ పత్రిజీ. థ్యాంక్ యూ. మేము కూడా ఎప్పుడు వినలేదు అనురాధ గారి ఇంత అద్భుతమైన సందేశం ఉందండి. మరి ఇప్పుడు మేఘముడి గారి అబ్బాయి వినయ్ గారు రావాల్సిందిగా కోరుతున్నామండి. వారు చాలా సైలెంట్గా ఉంటారు, అమెరికా పోయి వచ్చిండు. మరి ఇవాళ రేపు నేను గత 25 సంవత్సరాలుగా చూస్తానండి, యూకే వెళ్ళి వచ్చారండి. ఇప్పుడు ఎవరైనా యూకే పోతే మళ్ళీ అక్కడే ఉండి సెటిల్మెంట్ అయిపోతున్నారు. కానీ ఈయన తల్లిదండ్రులను చూసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మరి చాలా తల్లిదండ్రుల మీద గౌరవము ప్రేమ ఉన్న ఇటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. షిరిడీలో ధ్యాన యజ్ఞం, ధ్యాన మహాచక్రం షిరిడీలో 7 రోజులైతే
మా పిల్లలు మేము నానమ్మ అంటే ఎక్కువ ప్రేమ. షిరిడీలో ధ్యాన యజ్ఞము నిర్మలా మేడము డాడీ వెళ్తున్నానా మాతో పాటు సహకరిస్తూ ఎన్నో పాంప్లెట్లు పంచుతూ మమ్మీ ఈరోజు ఎక్కడ వెళ్తున్నావు అనేవాడు. షిరిడి ధ్యాన యజ్ఞం మహిళా ధ్యాన మహాచక్రంలో 7 రోజులు అక్కడ ఉండి అక్కడ ధ్యానం చేస్తూ చూస్తూ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ధ్యానం చేస్తూ మరి ఆయన టెంపుల్ కట్టడం సగంలో ఆపి బిల్డర్ వెళ్ళిపోతే మమ్మీ నేను చేస్తాను ఇంత పెద్ద టెంపుల్ నేను రన్ చేస్తాను గుడి కడతా అని ఈయన చేతుల మీదుగా కట్టడము. మాకన్నా ఎక్కువ భక్తుడు ఈయన. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నా పేరు వినయ్. నేను 2004 నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. మా డాడీతో 40 days వెళ్ళేవాడిని. సో మార్నింగ్ 5కి వెళ్ళేవాళ్ళం అందరము. సో 40 daysలో చాలా అనుభవాలు వచ్చేవి మాకు. నాకైతే ధ్యానంలో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతే, ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ పీస్ఫుల్. వీణ గారు రావాల్సిందే కోరుతున్నామండి. బాగున్నాము, ఎందుకంటే ఇవాళ మా ఫాదర్ది ఇక్కడ బర్త్డే చేసుకుంటున్నాం కాబట్టి. సో ఎప్పుడు ఫ్యామిలీలో ఇంట్లో బర్త్డే చేసుకోవడము ఈజ్ ఓకే, అదంతా సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ ఇక్కడ ఈ మెడిటేషన్ మాస్టర్స్తో చేసుకుంటే మాకు ఇంకా కంప్లీట్ అయినట్టు. సో మొన్న 2023 చాలా అద్భుతంగా మనకి మెడిటేషన్ ప్రోగ్రామ్ అక్కడ జరిగింది కడతాల్లో. కన్నుల పండుగగా ఉండే. సో స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ ఇప్పుడు ఈ బర్త్డే కూడా 2024 బర్త్డే, ఐ మీన్ డాడీ బర్త్డే కూడా ఒక సంక్రాంతి స్టార్ట్ అయినట్టు ఉంది కన్నుల పండగగా. ఈ ఇయర్ చాలా అద్భుతంగా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది నాకు. సో ఇంకా ఎక్కువ నేను లేట్ ఏం చేయను, ఐ మీన్ చాలా టైం తీసుకోను. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఈ బర్త్డే కొంచెం ఇంకా బాగా ఎంజాయ్ చేద్దామనేసి. అంతే, థ్యాంక్ యూ అండ్ విష్ యూ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ డాడీ. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి సినీ రచయిత జేకే భార్గవి గారు సార్ గారికి కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. ముఖ్యంగా నిన్న రాత్రి ఒక చిన్న సంఘటన. మా సారు రాధాకృష్ణ సార్ ఉన్నారు, మా సారు, మా గురువు గారు. నేను ఆయన దగ్గర ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. నిన్న రాత్రికి సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ ఇంట్లో ఒక పిరమిడ్ చూశాను నేను. నాకు ధ్యానం అంటే ఇష్టం, చేయడం అంటే అప్పుడప్పుడు చేస్తుంటాను, నాకు ఇష్టం, నాకు పెద్దగా తెలీదు. సార్ దగ్గర పిరమిడ్ చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. దాని గురించి అడిగినప్పుడు సార్ చెప్పారు, ఈ రోజుల్లో మనము ప్రతి చిన్న విషయానికి యూత్ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ముఖ్యంగా పెద్దవాళ్ళందరికంటే కూడా యూత్కి చాలా అవసరం మెడిటేషన్ అనేది. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి చిరాకు పడడం, ప్రతి చిన్న విషయానికి ఇంట్లో గొడవ పడడం, స్నేహితులతో గొడవ పడడం, 10th క్లాస్ ఫెయిల్ అయినా సూసైడ్ చేసుకోవడం, ఇంటర్ ఫెయిల్ అయినా సూసైడ్ చేసుకోవడం, ఎక్కడ చిన్న ఫెయిల్యూర్ వచ్చినా కూడా తట్టుకోలేకపోవడం. అది అక్కడి నుంచి మనం బయటపడాలి అంటే మా గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, 100 మంది శత్రువులను జయించే కంటే తనను తాను జయించేవాడే కింగ్ అని చెప్పి మా సార్ అంటూ ఉంటారు. కాబట్టి అది మెడిటేషన్తో సాధ్యమవుతుందని చెప్పేసి మా సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. తను అది ఫాలో అవుతుంటాడు. అదే విషయం సందర్భం వచ్చిన ప్రతిసారి తన తోటి స్నేహితులకు కానీ తన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరికి కూడా చెప్తూ ఉంటాడు. ఎదగడం అంటే మనం మాత్రం ఎదగడం కాదు, మనతో పాటు అందరూ ఎదగాలని చెప్పేసి ఆ పాయింట్ ఎప్పుడు సార్ నమ్ముతారు, అదే అందరికీ చెప్తూ ఉంటారు సార్. కాబట్టి నాకు ఎప్పుడు అనిపించేది, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా సార్ ఎందుకని చెప్పేసి చాలా స్టేబుల్గా ఉండగలుగుతారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా జేబులో రూపాయి లేనప్పుడు ఎలా ఉంటారో తన అకౌంట్లో 100 కోట్లు ఉన్నా కూడా తను అలానే ఉంటాడు. అది ఎలా సాధ్యం ఒక మనిషికి? సాధారణంగా కొన్ని డబ్బులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక స్థాయిలో మనం ఉన్నప్పుడు తెలియకుండానే చాలామందిలో గర్వం పెరిగిపోతూ ఉంటుంది. అది మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా తనతో ఉండే స్నేహితులతో ఎలా ఉంటారో, తన దగ్గర పనిచేసేటువంటి మా దగ్గర కూడా అంతే ప్రేమగా అలానే ఉండగలుగుతారు. నాకు ఎప్పుడు అనిపించేది అంటే సార్కి ఇన్స్పిరేషన్ ఎవరు? వాళ్ళ గురువు ఇంకెంత గొప్పవాడైతే అంత గొప్ప స్థాయికి రాగలిగాడని చెప్పేసి నేను అనుకున్నాను. కాబట్టి థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు ప్రతి చోట ఉండాలి సార్. మాలాంటి యూత్ అందరికీ ఎప్పటికప్పుడు ఆదర్శంగా మీలాంటి వాళ్ళు కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ మెడిటేషన్ ధ్యానం అనేది ముఖ్యంగా యూత్ అందరికీ కూడా వ్యాపించేలా మీరు చేస్తున్నటువంటిది ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం అనేది అవసరం అని చెప్పేసి మీరు చెప్తున్న మాటలు అందరికీ రీచ్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ధ్యానం చేసే
ఆలోచన వైపుగా అటువైపుగా రావాలని కోరుకుంటున్నాను సార్. అందుకు మా అందరి తరపున మరొకసారి మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. జై హింద్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒకసారి గట్టిగా ఆత్మబంధువులందరికీ ఈరోజు ఒక ప్రేమ, ఒక స్నేహము, ఒక వాత్సల్యము, ఒక దృఢ నిర్ణయము, ఒక దృఢ నిశ్చయం తీసుకొని ఇక్కడికి వచ్చారు. అయితే పుట్టినరోజు నాది కాదు, మనందరిది. ఒకసారి గట్టిగా చెప్పట్లు. మేము అనుకునే వాళ్ళము బ్రహ్మర్షి పత్రిజీ పుట్టినరోజు. అప్పుడు మేము ఏమనుకునే వాళ్ళం అంటే ఆయన పుట్టినరోజు 11th నవంబర్. ఎప్పుడు కూడా మేమేమనుకునే వాళ్ళం అంటే అందరం కలిసినప్పుడు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అనుకునే వాళ్ళం మేమంతా. అంటే ఇక్కడ వర్గభేదం లేదు, మహిళలంతే పురుషులు అంటే అందరు కూడా హ్యాపీ బర్త్డే చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే పుట్టినరోజు బ్రహ్మర్షి పత్రిజీది. అంటే ఆయన పుట్టాడు కాబట్టి ఇక్కడ ధ్యానం అనేది పుట్టింది, కాబట్టి ఆ ధ్యానంలో మనమందరం కూడా పుట్టాం కాబట్టి ఆ పుట్టినరోజుని మేము హ్యాపీ బర్త్డేగా జరుపుకునే వాళ్ళం. కాబట్టి 4 సంవత్సరాల నుండి వీరు మరీ పిలిచి, అయ్యా మీ పుట్టినరోజు ఇక్కడనే జరిపిస్తా, సంవత్సరం నాకు అవకాశం అయ్యా. అలా అర్ధరాత్రి మా పెద్ద అబ్బాయి వినయ్ రాజ్, ఆయన ఇండిపెండెంట్, మరి చక్కగా ఒక నిర్ణయం తీసుకొని విదేశాలకు వెళ్ళి యూకేలో 2008లోనే ఎంఎస్ కంప్లీట్ చేసి వచ్చి ఇక్కడ సాయిబాబా టెంపుల్ని పరిరక్షిస్తున్నారు. ధ్యాన సాయిబాబా టెంపుల్ అంటే అందరికీ ఆ ధ్యానం అనేది అందాలి అనేటువంటి ఒక అభిలాష, ఒక దృఢ నిర్ణయమైనది ఒకటి పట్టుకున్నాడంటే బ్రహ్మర్షి పత్రిజీ చెప్పినట్టుగా పట్టరాదు పట్టి విడువరాదు, పట్టనేని బిగియ పట్టవలే, పట్టి విడుచుట కంటే పడిచచ్చుటే మేలు, విశ్వదాభిరామ వినరవేమ. సో అలాంటి మరి విషయాన్ని మా అబ్బాయి కూడా గట్టిగా పట్టుకొని అలా ఆ యొక్క నిర్మాణం చేశాడు. కాబట్టి అలా నెమ్మదిగా దక్షిణ షిరిడి క్షేత్రం అని పేరు పెట్టినందుకు దాన్ని ఆ విధంగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. ఒకసారి ఆయన గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఆ ట్రస్ట్కి ట్రెజరర్గా వీణ, షీ ఈజ్ వెరీ డైనమిక్ అండ్ ఆదర్శమూర్తిగా, అంటే ఆమె ఏంటంటే అందరికీ ఒక ఆదర్శమూర్తిగా ఉండాలి, ఏదైనా సాధించాలి అని తపనతో ఉంది. ఆమె బిఫోర్ మ్యారేజ్ అంటే ఒక 10 సంవత్సరాల క్రితమే నేను భగవద్గీత తెలుగులో రాసినప్పుడు చిన్న పుస్తకము, ఒక 10,000 పుస్తకాలు పంచాను నేను. అప్పుడు మా అమ్మాయికి చెప్పాను, అమ్మ నువ్వు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చెయ్యని. అంటే డాడీ నువ్వు రాసింది నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తే ఎట్లా? ఆ సమయం వచ్చినప్పుడు నేనే చదివి భగవద్గీత ట్రాన్స్లేషన్ చేసి ఈ విశ్వమంతా పంచుతా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారంగా సో ముఖ్యంగా ఈరోజు పూర్ణచంద్రరావు అంటే నిజంగా పూర్ణచంద్రుడే ఆయన, పౌర్ణమి చంద్రుడు ఎలా ఉంటాడో మీరు నన్ను అడిగితే ఇలా ఉంటాడని నేను చెప్తాను. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టి పట్టుదల మనిషి ఆయన. కాబట్టి 18 సంవత్సరాల అనుబంధం. ఆయన కూడా ఒక మంచి మాటలు ఒక 4 చెప్పాలని ఆయన కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి నేను అనుకోకుండా ధ్యానం రావడం జరిగింది. ఓ రోజు ఇక్కడే షాపులోకి వెళ్తే ఒక అతను కరపతం చెప్పి పెట్టి జయరామరెడ్డి గారు అని చెప్పేసి వీధిన 11 days కార్యక్రమం పెట్టాయి. అప్పుడు నేను పోవడం జరిగింది. అప్పుడు నేను ఎల్ఐసి ఏజెంట్గా ఉండి మరి రాజసింహారెడ్డి ద్వారా మరి పెరుమల ధ్యానం చేసేటప్పుడు పత్రికారు నాకు తెలియదు గడ్డ ఉన్నది ఆకాశం వరకు తీసుకుపోతున్నాడు. ఫస్ట్ హాస్టల్గా నేను వారిని చూడి ఫిజికల్ జరిగింది. వెంటనే 41 రోజులు ఇక్కడ విఘ్నేశ్వర గుడిలో పెట్టినాము. తర్వాత ఇంకో గుడిలో అట్లా 41 రోజులు చెప్పుడు 3 చోట్ల పెట్టినాక ఇంటికాడ 15 సంవత్సరాలు పెట్టినామండి. మరి ఇప్పటికీ 2008లో పత్రికారు ఫస్ట్ అలవాటు రావడం జరిగింది. అప్పుడు ముఖ్య కారకుడు మరి మేఘాముడి గారండి. మరి రెండోసారి 2011, 2013, 2017, 2018లో కూడా మరి పత్రికాని మరి అల్వాల్ పిరమిడ్ మాస్టర్ ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు నుండి 2005లోనే ధ్యానం ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క సెంటర్ను నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని. అంటే మరి పత్రికారు నాకు శక్తిని ఇస్తూ వారి బాటలో నేను నడుస్తున్నానండి.
మరి ఈ కార్యక్రమం నిర్వహించాలంటే కూడా మరి హాస్టల్గా ఫిజికల్గా అందరూ సహకారం ఉంటే కానీ చేయడం జరుగుతుంది. నేను చేస్తున్నా అని అనుకోవడంలేదండి, చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు అందరి మాస్టర్స్కు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మరి అల్వాల్లో పిరమిడ్ కట్టాలి అనుకున్నామండి, 108 మరి కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ వాళ్ళకి ల్యాండ్ ఇవ్వలేదు. కానీ 2004లో కంపల్సరీగా ల్యాండ్ తీసుకోవాలి, మరి పిరమిడ్ మొదలుపెట్టాలి. 2005లో మరి కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. దానికి 2024 ల్యాండ్ తీసుకుని 2025లో కంప్లీట్ చేయాలని అనుకున్నాము. దానికి మా చైర్మన్ మరి మెగములు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారు హృదయపూర్వకంగా మాకు అండదండలు ఇస్తూ మరి సహకారం అందిస్తున్నారు. అంతేకాకుండా మరి ధ్యాన సహకార వివాహ వేదిక అని చెప్పి మన జూన్లో స్టార్ట్ చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నాన్ వెజ్కి వెళ్ళి వెజ్కి రావాలి, అమ్మాయి అబ్బాయిని ఒక స్టేజ్ మీద కలపాల ఉద్దేశంతో జూన్ 11న స్టార్ట్ చేయడం జరిగింది. అది దాదాపుగా 4 రాష్ట్రాల్లో మరి పోవడం జరిగింది. రేపు ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు ఇక్కడ ఉంది. ఎవరైనా సరే సహకారులు ఉండి మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించినట్టు వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తాము. ఏమాత్రము స్వార్థం లేకుండా నిస్వార్థంగా మరి ఈ కార్యక్రమం చేస్తున్నామనండి. మరి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి పూర్తిగా శక్తిని, యుక్తిని, ధనాన్ని మరి హాస్టల్ మాస్టర్స్ అందరూ నాకు ఇస్తున్నారు. వారి సహకారంతో నేను చేయగలుగుతున్నాను. నేను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే అనుకుని మరి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం నాకు సహకరించే ప్రతి ఒక్కరికి కూడా నేను చేర్చి వంచి నమస్కారం చేస్తున్నానండి. అందరికీ జై శ్రీకృష్ణ. ఈరోజు నాకు ఒక అవగాహన వచ్చింది. ఏదైతే జ్ఞానం ఉందో బ్రహ్మజ్ఞానం అంటారు, భగవంతుడు యొక్క పరిచయము, ఉనికి. అయితే మహాత్ములు ఒక్కొక్కరు ఏ విధంగా దీని గురించి చెప్పారు, భగవద్గీతలో ఏం చెప్తున్నారు 5 నిమిషాల్లో ముగిస్తాను. ఎందుకంటే మహానుభావులు వేదిక మీద ఉన్నారు కాబట్టి వారి విలువైన సమయాన్ని నేను తీసుకోదలుచుకోలేదు. భగవద్గీత ఏం చెప్తుందంటే ఈ భగవంతుని గురించి, నయనం చిందింతి శస్త్రాని నయనం దహతి పావక నైనం నక్లేదియం నతపన శోషయతి మారుత. ఏ అర్జున, నా రూపాన్ని ఆయుధములు ఖండించు చాలవు, నీరు తడప చాలదు, అగ్ని కాల్చబడదు అని చెప్పారు. అట్లాగే వేమన్న గారు, బ్రహ్మమనగ వేరే పరదేశమున లేడు, బ్రహ్మమనగ వేరే పరదేశమున లేడు, బ్రహ్మమనగ తానే బట్టబయలు, తనకు తా తెలిసిన తానే బ్రహ్మమురా, విశ్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ. అలాగే మనకు ప్రహ్లాదుడు కూడా మన పాటలు విన్నాము. కనులకు వెలుగు నీవే కాదా, కనబడు చీకటి మాయే కాదా, నిన్ను గనలేని ప్రాణి బ్రతుకే నిజముగా చీకటి ఔరా దేవా, కనులకు వెలుగు నీవే కాదా. అంటే ఏ ప్రాణి నిన్ను చూడలేదో, ఏ ప్రాణి నిన్ను గాంచలేదో నిజంగా చీకటి బ్రతుకని చెప్తున్నారు. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నా కానీ చీకటి బ్రతికే. ఆధ్యాత్మికంగా ఏ జ్ఞాని మనం పొందలేమో, ఈ జ్ఞానాన్ని మనం జైలు జీవితమే అనుభవిస్తున్నట్టు అనేక జనన మరణ చక్రంలో తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క పట్టభద్రుడు అయినంత మాత్రాన అతని నేర్పు ఓర్పుగా ఉండదు. ఎప్పుడైతే తను ఉద్యోగం చేసి మళ్ళీ తను మర్చిపోకుండా దాన్ని ఏ విధంగా పదును పడతాడో, ధ్యానం కూడా మనకు అలాగే ఉపకరిస్తుంది. నిధి ధ్యాస అంటారు. ఈ జ్ఞానాన్ని పొందడం వేరు, పొందిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడము అనేది ఉత్తమమైంది. పత్రిజ్ గారి వరకు నేను టీవీలలో కూడా వారి దర్శనం చేసుకున్నాను. ఈరోజు పత్రి గారి యొక్క వారి గొప్పతనాన్ని కొంత భాగాన్ని వీరిలో దర్శనం చేసుకున్నాను నేను. మహాత్ములు మురళి గారు నేను కొన్ని క్షణాలు ఆయనతో దర్శనం జరిగింది. కానీ ఆయన గొప్ప ఆచరణీయుడు, కర్మయోగి అని నాకు తెలిసింది. మాకు భగవద్గీత ఒక కార్యక్రమాన్ని షేక్పేట్ గ్రామంలో చేస్తున్నాం. మేము 185 రోజుల నుండి కంటిన్యూగా
భగవద్గీతని ప్రచారం చేస్తున్న 5-6 మంది గృహస్థాశ్రమ ధర్మంలో ఉండి ఆ సందర్భంగా ఈ మహాత్ములు మాకు దర్శనం ఇచ్చారు. అక్కడ 10 నిమిషాలు ఈ సభని కట్టిపడేశాడు. ఓహో, ఈయనలో ఏదో గొప్ప శక్తి ఉందని అప్పుడే నేను భావించాను. అయితే వీరికి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇంకా అతిగా ప్రసంగించకుండా ఇంకా చాలా విషయాలు ఉంటున్నాయి, కానీ సమయ అభావం వల్ల నేను ఈ యొక్క వచనాల నుండి నేను విరమిస్తున్నాను. జై శ్రీకృష్ణ. బోలో సద్గురునాథ్ మహారాజ్కి జై. మారం శివప్రసాద్ స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నామండి. మారం శివప్రసాద్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ప్రతిరూపము. సో అక్కడ కర్తాల్ పిరమిడ్ని అద్భుతంగా తీర్చిదిద్దిన మహాయోగీశ్వరుడు. మరొకసారి గట్టిగా చప్పట్లు. మా అమ్మగారు వచ్చారు, నిర్మలా గారు, గట్టిగా చప్పట్లు. చంద్ర మేడం గారు గట్టిగా చప్పట్లు. నిర్మల గారు రావాలి, స్టేజ్ పైకి రావాలి. గట్టిగా చప్పట్లు నిర్మలమ్మకి, గట్టిగా చప్పట్లు. సో రియల్లీ వెరీ హ్యాపీ. ఎందుకంటే అమ్మా నాన్నల ఆశీర్వాదము, తర్వాత గురువు గారి ఆశీర్వాదం మనకు కావాలి. చంద్ర మేడం గారికి గట్టిగా చప్పట్లు. ఇక్కడ చెర్లపల్లి జైల్లో ఒక గొప్ప పిరమిడ్ 25 లక్షలు పెట్టి కట్టించాము. దాంట్లో నేను ఒక డోనరు, కానీ మిగతా అమౌంట్ మొత్తం కూడా పెట్టి మారం శివప్రసాద్ మా టీం అంతా, చంద్రకుమార్ అండ్ టీం, గట్టిగా చప్పట్లు. తర్వాత అక్కడ దాదాపు 2000 మంది ఖైదీలకు ధ్యాన ప్రచారం దాదాపు 5 సంవత్సరాలు నేర్పించడం జరిగింది. ఆమె రోజు ఒక మాస్టర్ని పంపి, గట్టిగా చప్పట్లు కొడతాం. ఆమె వెళ్ళిందంటే తలుపులు తెరిచేవాళ్ళు అక్కడ, సెక్యూరిటీ మొత్తం కూడా ఆ విధంగా. కాబట్టి ఈరోజు నిజంగా మహా అదృష్టం. కల్లారా వాళ్ళందరినీ మనము కన్నులకు వెలుగు నీవే కాదా పాడాడు మహానుభావులు, గట్టిగా చప్పట్లు. ఆ వెలుగుని మనము చూస్తున్నాము. నిజంగా ఇలాంటి అవకాశము ఎప్పుడో ఒకసారి వస్తుంది. కాబట్టి పత్రికారు ఏమన్నా అంటే ఓర్చుకో నేర్చుకో అన్నాడు. ఆ ఓర్చుకొని నేర్చుకునే అవకాశం ఇవాళ మనకు దక్కింది. కాబట్టి కొద్దిగా అన్నీ మర్చిపోయి ప్రపంచంలో కాసేపు ఉందాం మనమంతా. సో నిజంగా మనమంతా కూడా ఒక ఆత్మ బంధువులం. ఆ యోగం ఉంది కాబట్టి ఇక్కడికి అందరం వచ్చాం. కొంతమందికి ఆహ్వానము చేశాము, రాలేకపోయారు. కొంతమందికి కాలి మెసేజ్ చూసి పరిగెత్తుకొచ్చారు, గట్టిగా చప్పట్లు. తర్వాత ఈ రోజుల్లో యువత, జేకే భారవి గారు ఎక్కడున్నా రావాలి. జేకే భారవి గారు ఎక్కడున్నా రావాలి. అయ్యా భారవి గారు ప్లీజ్ కమ్. మా అమ్మగారు గుర్తు చేస్తున్నారు మిమ్మల్ని, మీ అన్నగారు గుర్తు చేశారు. సో ఈరోజు మనకు ముఖ్యంగా ఎల్బీ నగర్ నుండి మనకు మా యొక్క ఆప్త మిత్రుడు, ఒక యువ కిషోరుడు ఇక్కడికి రావడం జరిగింది. సో వంశీకృష్ణ కూడా ఒకసారి రావాలి. వంశీకృష్ణ ప్లీజ్ కమ్, ఈజ్ గ్రేట్ మాస్టర్. గట్టిగా చప్పట్లు కొడదాం వంశీకృష్ణని. ఈజ్ గ్రేట్ మాస్టర్ వంశీకృష్ణ. తీసుకురండి, వంశీకృష్ణ గారు కూడా రావాలి. కాస్త ఇక్కడ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి ఆయన ఒక వ్యాపారం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా ఆయన ఒక ఆదర్శమూర్తి. ఒక న్యాయము, ధర్మము, హానెస్టీ, అంటే ఏదైనా కానీ ధర్మబద్ధంగా వ్యాపారం చేయమని చెప్పేటువంటి వాళ్ళలో ఆయన ప్రముఖుడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారని ఆ విధంగా కృషి చేసినటువంటి మహానుభావుడు కిషోర్ అన్నగారు. మీరు కొద్దిగా వంశీ కిషోర్ ఈజ్ గ్రేట్ మాస్టర్. మనకు ఒక తిమ్మారెడ్డి గారు, వారికి కూడా గట్టిగా చప్పట్లు. ఇప్పుడు మా అమ్మగారు ఈ జన్మలో సోదరి, కానీ గత జన్మలో తల్లి. సో ఆ ప్రకారంగా మరి మనకు ఒక్కొక్క జన్మలో ఒక్కో రకమైనటువంటి అనుబంధము, ఆత్మీయత, ప్రేమ, వాత్సల్యం, స్నేహము అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దానికి భారవి గారు ఇందాక ఒక ఊపు ఊపాడు, మళ్ళీ వస్తాడు. ఒక ఊపు ఊపాడు మీ గురించి వెయిట్ చేస్తూ. ఇప్పుడు నిర్మలా గారు, అంటే హైదరాబాదులో ముఖ్యంగా మహాసముద్రం లాగా
ఉప్పొంగేటువంటి కెరాటాల్లాగా ఆ పిరమిడ్ని తీర్చిదిద్దిన వాళ్ళల్లో అన్నా చెల్లెళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారు. మారం శివప్రసాద్ అండ్ నిర్మలా మేడం. మేము కూడా ఆ టీంలో ఉన్నాము. కాబట్టి ఆ ప్రకారంగా ఒకే మాట ఒకే బాటలో మేము నడిచి మరి ఆ ప్రకారంగా ముందుకు నడుస్తూ ఉన్నాము. కాబట్టి నిర్మలా మేడం తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి ధ్యానమిత్రులకు, ఎదురుగా ఉన్నటువంటి ధ్యానమిత్రులకు అందరికీ కూడా నా యొక్క ధ్యానాభివందనాలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన మెగా మురళి గారి బర్త్డే ఒకసారి బోట్లో చేసుకుంటే పత్రి గారు కూడా వచ్చారు. చాలా వినూత్నంగా చేస్తుంటారు. మన మురళి గారికి ఏంటి అంటే సందడి ఇష్టం. అందరినీ కలుపుకొని పోవడం, అందరితో చక్కగా కలిసిపోవడం ఆయన యొక్క ప్రత్యేకత. మరి ఇంతవరకు పిరమిడ్ అని చెప్తూ ఉన్నారు కదా మెగా మురళి గారు. మనకు హైదరాబాద్కు అతి సమీపంలో శ్రీశైలం హైవేలో ఉంది, కడతాల్లో. చూడని వాళ్ళు కూడా ఉంటారని అంత క్లియర్గా చెప్తున్నా. అయితే ఆ యొక్క ట్రస్ట్కు ఫౌండర్ ట్రస్ట్గా కూడా ఉండి దాని భూమి కొనుగోలు నుంచి కూడా వారు పనిచేశారు మన మెగా మురళి గారు. అంతేకాకుండా నాకు అప్పటి నుంచి కూడా వారితో మారం శివప్రసాద్ గారితో మొదటి నుంచి, తర్వాత మన మెగా మురళి గారితో ఇద్దరు కూడా నాకు సోదర సమానులే. అందరం కలిసి ఒక కుటుంబంలాగా చక్కగా వర్క్ చేసాం. ఒక జైల్లో ఏంటి, స్కూల్స్లో ఏంటి, కాలేజెస్లో ఏంటి, పబ్లిక్లో ఏంటి, అలాగా దగ్గర ఊర్లకు కూడా వాళ్ళతో వెళ్ళి నేను ధ్యాన ప్రచారం చేశాను. ఈరోజు వారి జన్మదిన సందర్భంగా వారికి ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చేసుకోవాలి. అందరం కలిసి చక్కగా ఒక ధ్యాన కుటుంబంలాగా బ్రహ్మాండంగా వీటన్నిటిని కూడా ఆనందించాలి అని చెప్పి కోరుకుంటూ మరి వారికి ఆశీస్సులు అందజేస్తూ, నేను చిన్నదాన్నో పెద్దదాన్నో తెలియదు కానీ సో మరి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అలానే బ్రాహ్మణ రత్న మరి మారంశ ప్రసాద్ నాకు వెన్నుముకలాగా. ఎందుకంటే ఈ 18 సంవత్సరాల లోపల మేము శనివారం క్లాస్ పెడితే వాళ్ళు బుధవారం ఉండేది. పత్రిక గారు ఒకరోజు చెప్పిన కాన్సెప్ట్ ఇంకో చెప్పరు. వారింటికి పోయేది నాకు నేర్పిండు. పాంప్లెట్ మ్యాట్ ఎట్లుండాలా, వచ్చిన వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, డొనేషన్స్ ఎట్లా చేసుకోవాలి, వచ్చిన వాళ్ళకి ఏ విధంగా మరి సన్మానించాలి, మొత్తం నేర్పింది. ఇప్పటికి కూడా నేను మొన్న 11 డేస్ ప్రోగ్రామ్ పెట్టినా కూడా కడతాలపై స్క్రిప్ట్ తీసుకొని కరెక్షన్ చేసుకొని వారి అనుమతి లేని ఎప్పుడు కరపత్రం బయట తీసుకురాను, వారు లేని నేను కార్యక్రమం స్టార్ట్ చేయను. నాకు ఆదిదేవుడు వారు. మరి ఇప్పుడు నేను ఈ స్టైల్లో ఉన్నాంటే వారే నాకు మూలపరుచుడు. వారికి శిరస్సు మించి నమస్కారం చేస్తున్నాను. వారు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. అందరికీ ఆత్మప్రణామాలు. మెగా మురళి అంటే మెగాస్టార్ లాగా ఇప్పుడు వార్తల్లో ఉంటాడు. స్వాధ్యాయ సేవ, పుస్తకాలు ప్రింట్ చేయించడం, పుస్తకాలకు విరాళాలు ఇవ్వడం, పుస్తక ప్రచురణకు తోడ్పడడం. ఇప్పుడు సాయి లీలన మా సాయి పుస్తకానికి అతను చీఫ్ ప్యాట్రన్. ఎన్నో పుస్తకాలు కూడా రాశాడు. మరి ఈ దంపతులిద్దరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా. 10 రోజుల కింద కలిసినప్పుడు ట్యాంక్ బండ్లో ఒకప్పుడు బోట్ పెట్టావాయా, ఈసారి కూడా అలా పెట్టుని అడిగాను నేను. చాలా బాగా అనిపించింది అది. దాదాపు ఒక 100 మంది పత్రి సాంగత్యంలో వెళ్ళాము. ఒక సంవత్సరం వదిలేనా, నెక్స్ట్ ఇయర్ పెడతానంటే ఇక్కడ ఎందుకులే గోదావరి తీరంలో పెట్టాను చెప్పాను నేను. అక్కడ ఏదో వెంచర్ చేస్తున్నాడు ఆయన. మరి మేము 2004 నుంచి ఎంతో ఆప్తమిత్రులం. మరి వాళ్ళ బోధిసత్వన మీది మహాబోధి ఫంక్షన్ హాల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీనివాస్ అక్కడ పత్రిజీ ప్రోగ్రామ్ చేయాలి అన్నప్పుడు అక్కడే కార్ఖానా మొట్టమొదట కలిశాడు. అదే వారితో పరిచయం. తర్వాత అంజయ్ గారు వీరు ఆ మహాబోధి ఫంక్షన్ హాల్లో వీళ్ళతో కలిసి పత్రిజీ ప్రోగ్రామ్ కొన్ని ఏర్పాట్లు చేసినప్పుడు ఆ రోజు నుంచి ఇంత ఇవట్టుడు ఇంత అన్నట్టుగా మరి మెగా మురళి గారి యొక్క ధ్యానమైన శ్రీరాములు గారి యొక్క అంజయ్ గారి యొక్క సాన్నిధ్యం నాకు ఎంతో అద్భుతంగా ఇచ్చింది. ఆ తర్వాత ధ్యానప్రస్థ సీనియర్ సిటిజన్ చేసాము మేమందరం కలిసి. ఇలా అద్భుతంగా ఈ
సాన్నిహిత్యం, ఎక్కడ కలిసినా కూడా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి మురళి. ఆ ముఖంలో చిరునవ్వు చెరగదు. మరి వారు యాదగిరిగుట్టలో ఈ దంపతులు ఇద్దరు కలిసి సిద్ధిబాబా ఆలయం నిర్మించడం అనేది చిన్న విషయం కాదు, చాలా అద్భుతంగా నిర్మించారు. యాదగిరిగుట్టకి ఎవరు వెళ్ళినా కూడా తప్పకుండా ఆ సాయినారాయణ ఆలయాన్ని తప్పనిసరిగా చూడవలసింది. మరి అక్కడ బాబా ఊయల, బాబా యొక్క అన్ని ఏర్పాట్లు చేశాడు. నాకెంతో ఆనందం అనిపించింది. మరి మరిన్ని కాలాలు నిండు నూరెళ్ళు మరింత స్వాధ్యాయ సేవ చేస్తూ, ఆధ్యాత్మిక సేవ చేస్తూ, అందరిలో తలనాలుకగా మేఘమూరి మెలగాలని, మరి వాడికి తోడు నీడగా మేడం అనురాధ, ఆమె చాలా చక్కటి ఇల్లాలు, మరిన్ని కాలాలు ఉండాలని కోరుతున్నాను. ఇక్కడ వాళ్ళ అమ్మాయింది, మనమడు అది 2023లో మేఘామూర్లికి దొరికిన గొప్ప గిఫ్టు మనమడు. ఆ గిఫ్ట్ని ఇచ్చిన అమ్మాయి కూడా అభినందనీయురాలే. మరి కడతాల్లో ఆ ల్యాండ్ కొనడానికి ఫౌండర్ ట్రస్టీల్లో మేఘామూర్లి ఒకరు, జానమయ్య శ్రీరాములు ఒకరు, నిర్మల కూడా ఒకరు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి ఎన్నో అవకాశాలు దొరికాయి మేఘామూర్లికి. ఏది వదులుకోకుండా చేస్తూ పోయాడు. పట్టు విడు పన్ని ఉండేటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఒక మాణిక్యం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఆయన యొక్క ఆదరమానాలు, ఆప్యాయత ఎప్పుడు మర్చిపోలే. నేను చిరునవ్వు చెరగకుండా మాట్లాడుతూ ఉంటాడు. నాకు ఎన్నిసార్లు అయినా నా ఫేస్ ఎప్పుడు సీరియస్గా ఉంటుంది. మురళిలా ఎప్పుడు చిరునవ్వు చెరగకుండా ఎలా మాట్లాడాలని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తా, కానీ అవలేదు అది. మరి కొన్ని జన్మలు అంతేనేమో. నా లోపల నేను చెప్పుకుంటున్నా, ఎవరిది కాదు. సో ఒక అద్భుతమైనటువంటి అభ్యుదయవాది, అందరిలో కలిసిపోయేవాడు, అందరికీ మేలు చేసేవాడు. ముఖ్యంగా ఆయన చేసే స్వాధ్యాయ సేవ నాకెంతో ఎంతో ఇష్టం. అతను స్వాధ్యాయ సేవ చిరకాలం సాగాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా వారికి ఒక చిన్న చిరు సన్మానం. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి నాకు ఇందాక బంజారా హిల్స్లో బయలుదేరి వచ్చే వరకు ఒక్క క్షణం తీరికలేదు. అన్ని మీటింగ్లో పాల్గొన్నాను నేను. కానీ 8:30 9 నువ్వు వచ్చే తీరాలని మేఘామూర్లి గారు మన ఈ పూర్ణ చెప్పినందుకు వచ్చాను. నేను వచ్చి అన్నం తినికి వచ్చాము అనే ఫీలింగ్ వచ్చింది. రోడ్డు మీద నుంచి చూస్తేనే పైనుంచి స్పీచెస్ వినపడుతున్నాయి. అమ్మాయ్యా, వీ రీచ్ అట్ రైట్ టైం అని అనిపించింది. మరి 11 రోజుల ప్రోగ్రాంలో ఎంత ప్రయత్నించినా కూడా నేను ఇక్కడికి రాలేకపోయాను. నేను మా పత్రిజీ ఫిల్మ్స్ ప్రోగ్రాంలోను, కర్తాల్లో మహేశ్వర మహాయాగం పనులలోనూ చాలా బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాను. మరి అంత బిజీ షెడ్యూల్లో కూడా మేము 3 ఎపిసోడ్లు పత్రిజీ ఫిల్మ్స్ని జానా మహాయాగంలో ప్రదర్శించగలిగాం. పత్రిజీ అంటే ఏమో కొంతవరకైనా ప్రపంచానికి తెలిసింది. మరి ఒక్కొక్క నెలకు ఒక ఎపిసోడ్లుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ మంత్లో ఒక ఎపిసోడ్ మళ్ళీ రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరూ జానమాయాగానికి వచ్చారు. మీ యొక్క ఆధ్యాత్మిక సేవ, ఆర్థిక సేవ చేశారు. ఎలా జరిగింది జానమాయాగం? ఎప్పటికంటే బాగా జరిగింది. అయితే ఈసారి ద్వారకా నివాస్లో టాయిలెట్లు ఒకటి ఇబ్బంది అయింది. పత్రిజీ ద్వారకా నివాస్ని పరమాద్భుతంగా ఈ సంవత్సరం అక్కడ ప్రయాణం చేయగలుగుతాము. మీరందరూ కూడా ఆ పత్రిజీ ద్వారకా నివాస్లో అకామిడేషన్ తప్పక బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం గోల్కొండ మాస్టర్స్కి. పట్నంలో శాలిబండ పేరైనా గోల్కొండ మాస్టర్సు 4 గంటలకు వచ్చి కూర్చొని మరి ఇప్పటి వరకు ఓపికగా ఉండి
మరి ఈ ప్రపంచంని వాళ్ళు మునిగి తేలి రావడం జరిగింది. సో ప్లీజ్ రండి స్వామి. వీళ్ళు సామాన్యులు కాదు, అసామాన్యులు. భగవద్గీతని అద్భుతంగా లోక కళ్యాణం కోసం ప్రచారం చేస్తున్న మానవులు 185 రోజులైంది ఇప్పటికీ. 365 రోజులు శ్రీకారం దిగిరి సిరి సంపదలను తెచ్చిరి, మెడలోన శ్రీవారికి ముత్యాల హారములైతిరి. గమనము ఆరోహ అవరోహణములను మురళి రవములను సుస్వరములై పలికిరి. రవలించు రాగాలు భోగాలు భాగ్యములైనను లిఖించితిరి. ప్రజల హృదయాల గీతాలను అనురాగములను పంచితిరి. నుడివిరి గీత జ్ఞాన సూత్రములను రారమ్మని స్వాగతములు పలికిరి. ధనమున దాన గుణములైతిరి వీరికి మనస వాచ కర్మన. శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞ ప్రచార సమితి షేక్పేట్ హైదరాబాద్ వారి యొక్క జన్మదిన కానుక. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. ఇప్పుడు కేక్ కటింగ్ ఉందండి, దయచేసి అందరు ఉండాల్సిందిగా కోరుతున్నామండి. మార్చి మరి ఆ మార్గంలో తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నటువంటి కృషి వల్లులు వాళ్ళు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో వీళ్ళే ఆదర్శ పురుషులు భారతదేశానికి, కాబట్టి గట్టిగా చప్పట్లు కొడదాం మనమంతా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ దర్శనమే మా భాగ్యము. ఎందుకంటే చాలాసార్లు మేము సార్ని కలుద్దాం అనుకున్నాము. 2 నెలల పరిచయమే. ఈ పరిచయంలో సార్ గురించి చాలా తెలుసుకున్నాము. ఒక చేతి నుంచి పెడితే రెండో చేతి తెలియదు అంటారు కదా. మా పెద్దలు చెప్పడమే విన్నాం, కానీ కళ్ళారా చూసాము సార్ దగ్గర. ఏ మాత్రం ఒక రూపాయి ఆశించకుండా ప్రతి మనిషికి 10 మందికి సేవ చేద్దామని 10 మందితో సేవ చేపించే రకము, సేవ చేస్తూ చేపించే రకము. మేమైతే ఈ జనరేషన్లో మీరు అందరు చూసిరేమో కానీ మేమైతే చూడలేదు. ఫస్ట్ టైం ఈ జనరేషన్లో ఇలాంటి వ్యక్తిని చూస్తున్నాము. అది అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మన బంధం కొనసాగాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. విజయీ భవ, దిగ్విజయీ భవ. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు, ఆత్మజ్ఞాన ప్రాప్తిరస్తు. ఇప్పుడు జేకే భారవి గారు రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे। भक्त जनों के संकट दास्य जनों के संकट क्षण में दूर करे। ओम जय जगदीश हरे। जो ध्यावे फल पावे दुख विनशे मन का। स्वामी दुख विनशे मन का। सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे कष्ट मिटे तन का। ओम जय जगदीश हरे। मात पिता तुम मेरे शरण पड़ो मैं किसके। स्वामी शरण पड़ो मैं किसके। तुम बिना और न दूजा प्रभु तुम बिना और न जूदा। जो आशा करूँ मैं जिसकी। ओम जय जगदीश हरे। तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी। स्वामी तुम अंतर्यामी। पार ब्रह्म। హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. మా మానస పుత్రుడు కూడా వచ్చాడు. కాశీ ప్లీజ్ కమ్. కాశీ ప్లీజ్ కమ్. ఒకటేందంటే మీ అందరికీ ఈరోజు పేరు పేరున ధన్యవాదం తెలియచేస్తా ఉన్నాను. ఇదొక ప్రపంచం. ఈ ప్రపంచంలో మనదంతా కూడా కారణ జన్మ. ఈ జన్మ మన గురించి ప్రసాదింపచేసింది ఎవరంటే బ్రహ్మర్షి పత్రిజీ. వారికి ఒకసారి గట్టిగా 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 గట్టిగా. అయితే ఆ బ్రహ్మర్షి పత్రిజీ యొక్క కళ డ్రీమ్స్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ అంటారు. ఆ కళని ఈయన పవర్ఫుల్గా తయారు చేసి ప్రపంచానికి అందేయడానికి నడుము కట్టాడు. ఆ సినిమా ఫీల్డ్లో మనం చూస్తుంటాం ఎంతోమంది నిర్మాతలని రచయితలని దర్శకులని. వాళ్ళంతా కూడా కమర్షియల్గా ఉంటారు. అంటే వాళ్ళంతా నక్షత్రాలని అలా అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ మహనీయుడు ఏం చేస్తాడంటే మట్టిలో మాణిక్యాలని వేరుతుంటాడు. మట్టిలో మాణిక్యాన్ని వెతుకుతుంటాడు. ఆ ప్రకారంగా మట్టిలో మాణిక్యాన్ని వెతికి ఆయన అనంతమైనటువంటి జ్ఞాన సంపదని యావత్ ప్రపంచానికి పంచుతూ ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ జ్ఞాన సంపదలు మీరు మనస్ఫూర్తిగా మీ యూట్యూబ్లో తీసి చూడండి. మంజునాథ, శ్రీరామదాసు, తర్వాత అన్నమయ్య, గ్రేట్ గ్రేట్ గ్రేట్, ఆదిశంకరాచార్య. ఎంత అద్భుతమో ఆ రచయిత. ప్రొడ్యూసర్ కూడా ఆయన్నే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దర్శకుడు కూడా ఆయన్ని. డబ్బులు చూడలేదు ఆయన. డబ్బులు ఏంటంటే వస్తు మార్పిడిలాగా చూస్తాడు ఆయన. అంటే వస్తు మార్పిడి ఏదో అవసరం ఉంటే అది తెచ్చుకోవడానికి చూస్తాడు, కానీ ఆయన ఏమీ కూడా అది చూడలేదు. అయితే ఆయన ఆశయం ఒకటి ఉంది, పత్రిజీ ఆశయము. దాని గురించి రాజా, నేను, కంచి రఘురామ్, నిర్మలా మేడం, మారం శివప్రసాద్, ఆ తర్వాత మనం అందరం గోరంత దీపం వెలిగించమంటున్నాడు ఆయన. అంతే. గోరంత దీపం వెలుగుతే ఏమవుతుంది? ఎంత వెలుగుతుంది? కొండంత వెలుగుతుంది. ఆ కొండంత వెలుగు ఎవరిది అంటే బ్రహ్మర్షి పత్రిజీ, పైన ఉన్న పత్రిజీ. కొండంత వెలుగును ఆయనకు చూపించడానికి వారు మమ్మల్ని ఏమడిగారంటే గోరంత దీపం వెలిగించమన్నాడు. కర్తాల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి 2ంటికి ఆయన వెళ్ళిపోయాడు. కర్తాలు వదిలేసి క్యాబ్లో వెళ్తున్నాడు. 12ంటికి ఫోన్ చేశాను, అన్నగారు ఎక్కడ? క్యాబ్లో వెళ్తున్నాను. లేదు మీరు రావాలి, ఆ గోరంత దీపం వెలిగించే
మన మిత్రుడు ఉన్నాడు మైత్రేయుడు, ఆయన వచ్చాడు మీతో మాట్లాడాలి. తర్వాత ఆయన మళ్ళీ ఎక్కడో అడవిలో దిగి ఎవరినో బ్రతిమలాడి ఒక సాయంని పట్టుకుంటే సాయిబాబా లాగా ఆయన తీసుకొని మళ్ళీ 2 గంటల రాత్రికి వచ్చాడు. ఎక్కడ పిరమిడ్లోకి వచ్చినప్పుడు మన రాజా విషయం మళ్ళీ చెప్పమంటే మొదటి నుండి ఆయన చెప్పాడు. ఒక అద్భుతమైనటువంటిది మానవాళికి అందించబోతున్నాడు. 850 కోట్ల మందికి ఈ ధ్యానం అందాలి అనేటువంటిది 2030 కల్లా ధ్యానం అందాలి. పత్రి గారి కళ ఆ యొక్క ధ్యానం ప్రపంచానికి అందాలి అనేటువంటి ఉద్దేశంతో మరి మీ అందరికీ తెలుసు పిఎంసి ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆ యొక్క ధ్యానం అందుతూ ఉంది. కానీ ఇప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా ఇగో ఈయన ఆయుధం వజ్రాయుధం, ఆ వజ్రాయుధాన్ని అందించడానికి మరి ఇక్కడ ఉన్న రాజాని, కంచి రఘురామ్ని, మరి ఇక్కడ ఉన్న నిర్మలా మేడంని, వాళ్ళ అమ్మగారిని, తర్వాత మారంని ఆ రోజే లిస్ట్ రాశాడు. కూర్చొని ఆ సినిమా ఎలాంటి సినిమా అంటే అది సినిమా కాదు, ఒక దేవలోకంలోకి అందరినీ తీసుకురావడానికి ప్రయత్నం, మరో ప్రపంచంలోకి అంటే ఒక దైవ ప్రపంచంలోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని మనమందరం కూడా చేయూతనిచ్చి విజయవంతం చేద్దామని ఈరోజు ఈ సందర్భంగా మనమందరం కూడా శపథం చేద్దామా వద్దా? చేద్దామా? మా అన్నగారిని అడుగుతున్నాను, అన్నగారు చేద్దామా? తప్పకుండా చేద్దాం. గట్టిగా చెప్పట్లు. అయ్యా మన ఓంప్రకాష్ గారు మీరు రెడీయా? ఈ టీంలో వారు అబ్దుల్ కలాంతో పాటు పనిచేశాడు, వాళ్ళ శిష్యుడు, ఆయన ప్రియమైన శిష్యుడు. సార్ గట్టిగా చెప్పట్లు కొడతాం ఓంప్రకాష్కి. అలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆనిముత్యాలే ఉన్న వాళ్ళంతా ఆనిముత్యాలను ఏరుకొని ఇక్కడ పెట్టాడు బ్రహ్మర్షి పత్రిజీ. కాబట్టి మనము కారణ జన్మ, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. మిగతావన్నీ ఇక్కడ వదిలేసి పోవాల్సిందే. కానీ ఈ అవకాశం ఏదైతే ఉందో గట్టిగా పట్టుకుందాం. మన ఆత్మతో పాటు దీన్ని కూడా తీసుకొని పోయి మనం పూర్ణాత్మగా ఉండి అక్కడ అఖండ జ్యోతులు వెలిగించినట్లయితే యావత్ ప్రపంచం కూడా దివ్య జ్యోతులుగా వెలుగుతుందని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ, మీ అందరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ నమస్కార్. ఈ సందర్భంగా భార్య గారు ఒక మాట. అనేక ధన్యవాదాలు. సార్ని మారం సార్ని చూస్తే ఒక యోగులందరినీ కలిస్తే ఎట్లా ఉంటారు అలా ఉంటాడు ఆయన. పత్రికారి స్వరూపం అని అన్నారు. నిజంగానే నిర్మల హృదయుడు. చాలా అసలు లేదు అనే మాట ఉండదు. చేయడమే మంచి చేయడం అంతే. దేనికైనా వెన్ను తట్టడమే తెలుసు ఆయనకి. అలాగే ఇప్పుడు పత్రిజీ గారి డాక్యుమెంటరీ వస్తుంది కదా, దాంట్లో నాతో చక్కగా పాటలు రాయించారు. నాకు ఒక పోస్ట్ ఇచ్చారు దాంట్లోపల, చాలా గర్వంగా ఉంది. ఒక పోస్ట్ ఇచ్చారు నాకు, అడ్వైజర్ అని పోస్ట్ ఇచ్చారు నాకు దాంట్లో. సో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా దీక్షతో నేను ఏమేమి చేయగలుగుతాను, తపస్సు చేసి తపనతో చేస్తాను దాన్ని తప్పకుండా. ఇప్పుడు ఈ సినిమా గురించి, ఇప్పుడు సార్ కొత్తగా చెప్పిన సినిమా గురించి, ఒక వరల్డ్లోనే ఇంతవరకు అలాంటి మోడల్లో సినిమా రాలేదని చాలామంది అంటున్నారు. నా ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ చూపించాను, కథ చెప్పాను, పత్రికారికి చెప్పాను. పత్రికారు అలాగే చెయ్యి ఇలా ఇరిగేలా పట్టేసుకున్నారు. బాబో ఈ సినిమా ముందు రావాలి బాబు, నీడ్ ఆఫ్ ది డే అని ఆయన చెప్పారు. అసలు ఆ రోజు ఏంటో ఆయన కాళ్ళు ఒత్తడం ఏంటో అసలు చాలా పిచ్చిగా చేశారు. నాకు అంతా ఇంకా అది ఆ తాదాత్మ్య స్థితిలో ఏం చేశారో తెలియదు. అంత అద్భుతంగా ఆయన ఆశీర్వదించారు. ఆ సినిమాని రూపుదిద్దడం కోసం అతి త్వరలో స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది, ప్రణాళిక స్టార్ట్ అవుతున్నాయి. దానికి మెగా మురళి గారు, కంచి రఘురామ్ సార్ చెప్పగానే కూడా మన రాజా గారు దాన్ని ఒప్పుకున్నారు. దానికి తథాస్తు అని మారం గారు అన్నారు. ఇంకేం కావాలా? శుభం. మేడం రండి, చంద్ర మేడం ప్లీజ్ కమ్. అది కాదు, రావాలి. మీరు ఎంతోమంది ఖైదీలకు జ్ఞానబోధ చేసినటువంటి వాళ్ళు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం చంద్ర మేడంకి. ఎందుకంటే కేక్ కటింగ్తో పాటు వారు కూడా ఉండాలి కదా, కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు చంద్ర మేడంకి. గట్టిగా చప్పట్లు.
ఒక 2 మాటలు. ఆమె అన్నపూర్ణాదేవి, ఆమె చేత్తో కొన్ని వందల సార్లు నేను భోంచేశాను. ఒకసారి 2 మాటలు. మేఘా మురళి గారికి హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. అయితే మా పూర్ణచంద్రరావు ఎక్కడున్నా రావాలి. పూర్ణచంద్రరావు ప్లీజ్ కమ్. ఇగో శుభం భూయాత్ వినాయకుడు 3D ఫోటో. అట్లాగే సినిమా 3D 4D మన 4D 3D ఓకే. సో ఒక శాలువా కాశీ, గట్టిగా చప్పట్లు కొడదాం కాశీకి. ఓకే, మా సోదరి నాకు పుస్తకం ఇస్తుంది, ఇంకో పుస్తకం రాయమని. అబ్బా బాబా, ఓకే థ్యాంక్ యూ. అయితే చింపిన రాజాకి. సో ఇక్కడ బుద్ధుడు 3D బుద్ధుడు 3D, ఎందుకంటే 3D తీస్తున్నా. గట్టిగా చప్పట్లు. సో ఇది ఈరోజు పండగ అయ్యా. 3D ఇచ్చాము. మారం గారికి, మారం అండ్ చంద్ర మేడం పక్కన నించోండి. వీణ ఇస్తుంది. గణపతి మహారాజ్కి జేబులో 3D గణపతి. రండి అమ్మద. ఇంకో మేమంట పత్రిజీ ఫిల్మ్స్కి ఇక్కడ ఏదైనా ఒక బ్లిస్ కావాలి అనుకున్నాను నేను. గణపతి మహారాజ్ రూపంలో బ్లిస్ వచ్చి. ఇంకోటి రాజాకి రాధాకృష్ణ చూసారా? రాధ రావాల్సింది మరి ఆయనకి. గట్టిగా చప్పట్లు. అమ్మ మా బ్రహ్మన్న గారు ప్లీజ్ కమ్. ఆయన అడవిలో రాజు, సింహం లాంటి వాడు ఒక శాల్వి. ఇగో మేడం, ఇగో వీళ్ళిద్దరు రాధాకృష్ణులు. బృందావనం ఇది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, బ్రహ్మయ్య అందరి వాడేలే. ఈ ముగ్గురు రియల్లీ గ్రేట్ మాస్టర్స్. ముగ్గురు కూడా పిరమిడ్ సేవ చేస్తూ ఉన్నారు పిఎంసిలో. సో రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. కాబట్టి ధన్యవాదం, వీళ్ళకు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మా థ్యాంక్ యూ నాన్న. అన్ని దేవుళ్ళు కవర్ అయ్యారు, మరి రాముడు ఎక్కడ? ఆత్మారామునికి జై శ్రీరామ్. నవీన్ అక్క, ఈయన మా అన్నయ్య కొడుకు, మా చెల్లి కూతురు. ఇద్దరికి ఒక అన్యోన్యమైన దాంపత్యం. ఇగో రాముడు వచ్చాడు చూడండి. రాముడు ఎక్కడా? ఇక్కడ. గట్టిగా చెప్పట్లు. జై శ్రీరామ్. అమ్మదా దాదా శిల్ప. జై శ్రీరామ్. అరుణ్ మహేష్, వినయ్ రాజ్ ప్లీజ్ కమ్. అయ్యా దేవదాస్ ప్లీజ్ కమ్. పైకి రండి మనవరాలను తీసుకొని తీసుకో. అట్లాగే మా యొక్క రవిశంకర్ గారికి సన్మానం. అన్నగారు రావాలి ప్లీజ్. రవిశంకర్ మీ చేతుల మీదుగా. నేనేనా? జై శ్రీరామ్. వెరీ హ్యాపీ. ఆయన ఏంటంటే చాలా అయ్యా ప్లీజ్ కమ్. సో ఈజ్ ఆల్సో గ్రేట్ మాస్టర్. భగవద్గీత అద్భుతంగా ప్రచారం చేయడానికి నడుము కట్టుకున్న ఒక యోగేశ్వరుడు. మీడియా ఆయన చేతిలో ఉంది కాబట్టి మీ గురించి రెండు మాటలు చెప్పాలి. 7 కొండల స్వామి ఓ వెంకటారమణ, ఎన్ని మెట్లు ఎక్కిన కానరావయ్య అంటే ఇగో మన దగ్గరికి వచ్చేసాడు మనము. సో వీళ్ళిద్దరు కూడా నాకు ఆత్మబంధువులు. 20 సంవత్సరాల మైత్రేయులు వీళ్ళు. 2004 నుండి ఇప్పటి వరకు కూడా, మరి 2024 వరకు 20 సంవత్సరాల అనుబంధం అంటే
ఆ యొక్క ప్రేమ అభిమానము అలాగే దినదిన వర్తమానంగా పెరుగుతూ ఉంది. చూసినప్పుడల్లా ఆనందం, సంతోషం. పిల్లలు పెరిగినా కానీ ఒక తల్లిదండ్రికి ఏ విధంగా అయితే ఆనందం కలుగుతుందో ఆ విధమైన ఆనందం మాకు. థ్యాంక్ యూ. ఒక సబ్మిషను, ఈరోజు అసలు నాకు తెలీదు ఈయన బర్త్డే ఉందని, అయినా సరే నాకు తెలియకుండానే నేను ఇక్కడ ఉన్నా, లేకపోతే శ్రీశైలంలో ఉండేళ్ళు. దట్ ఈజ్ అవర్ లక్. చూసారా ఎలా లాక్కుంటాడో పత్రిజీ అనుబంధాన్ని అలా కలుపుతాడు. సో వెరీ వెరీ హ్యాపీ. ఉండాలి, ఆనందంగా అందరి బంధాలను కలుపుతూ ఉండాలి. సో అనుబంధం, ఆత్మీయత. సో వెరీ హ్యాపీ. అలాగే లలిష్ గారు, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. అరుణ్ కుమార్, అరుణ్ మహేష్, లలిష్ ఈజ్ ద గ్రేట్ మాస్టర్స్. సో నిజంగా ఆయన కనిపించని ఒక చంద్రబింబం. అమ్మ ఇక్కడ మా అన్నయ్య కూతురు, మా చెల్లి కొడుకు, ఇద్దరికి అనుబంధం, ఆత్మీయత. సో సారి గట్టిగా చప్పట్లు. అందరు పుస్తకాలు, క్యాలెండర్ తీసుకోవాలి. ఇగో మా చెల్లి ఇక్కడ ఉంది. సో ఆమెకి గట్టిగా చప్పట్లు, గట్టిగా, ఇంకా గట్టిగా. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో చాలా ఆనందంగా ఉంది. పత్రికారు ఏమంటారంటే జీవితాన్ని పండుగ చేసుకోమంటాడు. మనం అందరం ఇలాంటి పండుగలు చేసుకుంటూ ఉండాలి ఆత్మీయులతో. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మా అన్నగారు మారం గారు, మా సోదరి నిర్మలమ్మ, మా యొక్క ఆత్మీయులు, మా గురువుకే చక్కని జ్ఞానయోగి మన భారవి గారు, అట్లాగే రాజా. సో ఈ ప్రకారంగా అందరూ ఇక్కడికి రావడము మీ చాలా ఆనందదాయకము. మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాను. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని లోక్ కళ్యాణకరమైన కార్యక్రమానికి మనం అందరం కూడా మన అయ్యా ప్రసాద్ గారు రండి. అయ్యా సార్ ఒక్క నిమిషం రండి, రండి. భవానీ ప్రసాద్ రండి. ఓ రండి, రండి. మా అబ్బాయితో మీకు శాలువా, నాకు ఈ గిఫ్ట్. కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వమే తదఖిలం.